వచ్చి ప్రపోజ్ చేశాడే ప్రపోజ్ చేశాడే ప్రపోజ్ చేశాడే 2 రోజుల నుంచి చూస్తున్నాడంట. పెళ్లి చేసుకుని బల్లే ఉన్నాడమ్మా అసలు. ఓయమ్మ 2 రోజులకే ఓయమ్మ 2 రోజులకే ఒక్కడ బేకాలి. బ్యాక్ టు మై ఛానల్ లావణ్య అల్లరి పిల్ల. ఇప్పుడు ఈ క్షణం మా అమ్మకి మా అమ్మకి ప్రాంక్ కాల్ చేసి మా అక్కకి ఎవరో ప్రపోజ్ చేశారని చెప్దాము. మా అక్కకి ఎవరో ప్రపోజ్ చేశారని చెప్దాము. ఆ ఫీలింగ్ ఏంటి, ఆమె ఏమనిద్దో చూద్దాం. మొహం పగిలిపోద్ది. మై వైఫ్ అని పెట్టుకున్నావు ఇద్దా. నాన్న అట్లా ఫ్లాష్ బాగుంది. నాన్న సిమ్ ఉంది కదా అందుకని నాంది మై వైఫ్ అన్నది మా అమ్మ. హలో ఏం చేస్తున్నా? ఇంకేం సమస్యలో చెప్పు. చెప్పాలా? పర్లేదు చెప్పు. నీకు పొద్దున ఒక విషయం చెప్దామన్నా కదా, అదేంటో చెప్పాలా? నేను చెప్పను. చెప్పను నేను, రేపు చెప్తాది. రేపు చెప్తా. ఇప్పుడు అంత అర్జెంట్ ఏంటంట? నిద్ర పట్టదు. అక్కయ్య గురించి వద్దులే, ఏమని అనుకుంటుందేమో. వద్దులేమా, వద్దులే. ఎప్పుడైనా మాట్లాడుకుందాంలే. అక్కయ్య గురించే ఏమా తిన్నావా? ఈడకొచ్చాం కదా, ఈడకొచ్చింది కదా అక్కయ్య. రోడ్డు మీద ఒక అబ్బాయి చూసి ఎంట పడుతున్నాడు. అదేనే నేను చెప్పేదంతా. ఎంట పడుతుంటే ఇంకా మామూలుగా పొద్దున వెళ్ళాము కొట్టుకాడికి. మాట్లాడుతుంటే వచ్చాడు దగ్గరికి. వచ్చి ప్రపోజ్ చేశాడే ప్రపోజ్ చేసి నేను నిన్ను పెళ్లి చేసుకుంటాను, నువ్వంటే నాకు ఇష్టం అన్నాడు. 2 రోజుల నుంచి చూస్తున్నాడంట. అదే ఆమెలో ఏం నచ్చని వచ్చింది నాకు అర్థం కాల. అదే కదా వచ్చి అస్సలు నేను చేసుకుంటా నెంబరు నేను ఫోన్లో అంతా మాట్లాడతాను. మీ చెల్లి ఉంది కదా పక్కన, నిన్ను నవ్వు చేస్తాను. నేను పెళ్లి చేసుకుని బల్లే ఉన్నాడమ్మా అసలు. హైట్ గా తెల్లగా జాబ్ మళ్ళీ అది మళ్ళీ రాయల్ ఎన్ఫీల్డ్ బైక్ ఉంటుంది కదే బుల్లెట్, అది వేసుకొని వచ్చాడే. ఓయమ్మ 2 రోజులకే ఓయమ్మ 2 రోజులకే
పిల్ల ఏంటి ఎవరు నీ పిల్లి కూడా పక్కన పెట్టేయండి. నేను ఒక విషయం చెప్తున్నాను కదా. వచ్చి ఇంకా తెల్లగా నాకైతే నేను పక్కన అక్క ఒప్పుకోక అంటున్నా. వాళ్ళు ఏమిట్లో మా బాగా రిచ్గా ఉన్నారే. ఒప్పుకోవాలా? అంత రిచ్ మనకు వద్దులే నానా, అంత రిచ్ మనకు వద్దులే నానా. రిచ్ అంటే మరీ అంత రిచ్ వాళ్ళు మొగమే చూడరు అనుకో. కొంచెం బాగానే ఉంది వెనకాల బ్యాక్గ్రౌండ్ అదంతా. వచ్చి ప్రపోజ్ చేసి నేను నిజంగా చేసుకుంటా అంటున్నాడు. ఏందో చెప్పు, దీని మీద మీ ప్రతిస్పందన ఏంటో చెప్పు. దీని మీద మీ స్పందన ఏంటో తెలియజేయండి. అంత తెలుగా? తెలుగుడే, తెలుగు అబ్బాయే. ఏ ఊరంతా? ఏమోనే మరి, ఏడోళ్ళే అనుకుంటే. ఏడోళ్ళు అయితేనే బండి గిండి అంతా ఉంటది. బయట నుంచి వచ్చిన వాళ్ళు జాబులు చేసుకుంటా ఉంటారుగా. హైదరాబాద్ లో చేద్దాం ఓకే అంటే. మనకి ఏమైంది? మా బాగున్నాడే భలేగా, తెల్లగున్నాడు, అందగాడు, డబ్బు ఉంది, డబ్బుకి డబ్బు, మంచోళ్ళలాగానే ఉన్నాడు. వచ్చి ప్రపోజ్ చేసి నేను నిన్ను పెళ్లి చేసుకుంటాను, నేను నిన్ను ప్రేమిస్తున్నా అంటున్నాడు. అక్క ఏమంది? అక్క ఇక బెత్తర చూపులు వేసుకొని చూస్తుంది అటు ఇటు. ఏమని చెప్పాలో అర్థం కాక ఆగు మీ అమ్మని అడుగుతా అన్న నేను. ఒక్కడ దేకాలి. చేసుకుంటాము, అన్నం ఉంటేనే కదా చేసుకునేది. ఇప్పుడు అందం డబ్బు ఉంటే చాలు. అసలు మెయిన్ డబ్బు ఉండాలి. డబ్బు ఉంటే చేసేసుకోవచ్చు. డబ్బు ఉంటే చేసేసుకోవచ్చు. ఏంది ఆహా అంటావు? చెప్పు. ఏంటి చెప్పేది? మీకు డబ్బు ఉంది, అన్నం ఉంది, అన్ని మీరు డెసిషన్ తీసుకున్న తర్వాత నాకు ఫోన్ చేసింది. అది మీ ఇష్టం. ఇంకా మేమేం డెసిషన్స్ తీసుకోవాలా? నీ డెసిషన్ కోసం ఫోన్ చేసాం. నా డెసిషన్ అంటే వాళ్ళు ఎవరు ఏందో నేను చూడలేదు, చేయలేదు, చదవలేదు. నేను ఎట్లా డెసిషన్ చెప్తాను? మేము చూసాంగా, అందుకే చదువుతుంది. చేసుకోండి మరి. నీకు చెప్పేది దేనికి మరి? ఇట్టున్నాడు ఇట్టు అన్నాడు అని చదువుతున్నా కదా. మీ పెళ్ళికి ఎట్టాగో మమ్మల్ని పిలవలేదు, మా పెళ్ళికి పిలుద్దామండి. మీ పెళ్ళికి ఎట్టాగో మమ్మల్ని పిలవాలా? మా పెళ్లి కన్నా మిమ్మల్ని పిలవాలి కదా. అదే నాన్న, ఇంకా నా పెళ్లికి మీరు పిలవలేదు కాబట్టి మీ పెళ్లికి కూడా నన్ను పిలవబాకండి. పిలవడానికేగా ఫోన్ చేసింది. పిలవడానికేగా ఫోన్ చేసింది. సరే, ఎప్పుడు వస్తాను వస్తాను నానా. నువ్వు వచ్చేదేంది? నువ్వేగా చేయాల్సింది పెళ్లి. పెళ్లి నువ్వే కదా మా చేయాల్సింది. నేనట్టు చేస్తాను. మరి ఎవరు చేస్తారు? కుర్రోడి పేరు మాలపూలు ప్రసాద్ అంట. మా ఆ అబ్బాయి పేరు ఏంటో చెప్పాలా? ప్రసాద్ అంట. మాలపూలు ప్రసాద్ అంట. ఆ ప్రసాద్ ని బుద్ధుండ వాళ్ళు ఎవరు ప్రేమించారు. ఆయన అలుగుళ్ళు, ఆయన ప్రేమలు, ఆయన వేరు. ఏదో మన దగ్గర ఉన్నాడు అంటే అంత వరకే. ఆలోచన పెట్టుకొని నమ్మకాలు పెట్టుకొని ఉండకూడదు. సరేలేమ్మా, ఇంక నేను ఆత్మహత్య చేసుకుంటే ఇప్పుడు ఆయన వద్దంటే. అక్కయ్య ఆత్మహత్య చేసుకుంటుందంట. అంతేలే అమ్మా. మా ఆయన మీద మీదేంది నాకు అర్థం కాక అడుగుతా. మా ఆయన మీద మీదేంది నాకు అర్థం కాక అడుగుతా. మా ఆయన మీద నీదేంది నాకు అర్థం కాక అడుగుతా అంటుంది. నేనేం అంటలేదు నాన్న, ఆయన గురించి మీకు చెబుతున్నాను. తెలియలేదు, 2 రోజుల్లోనే ప్రపోజ్ చేసింది. అందుకని చెబుతున్నా.
2 రోజుల్లో ప్రపోజ్ చేసి 2 నీడ రోజుల్లో పడుతుంది. లవ్ చేసి 2 రోజుల్లో పెళ్లి చేసుకొని 2 రోజుల్లో ముంచేస్తాడా? వారం రోజులు అయిపోయింది, 2 రోజుల్లో గట్టకి పెళ్లి వచ్చింది ఇక. ఆ? గట్టకి పెట్టిరా? కనబట్టలేదురా తాతయ్య. తాతయ్య అమ్మాయి దాంట్లోనే ఏదమ్మా ఆమెమంటే చంటిని పెళ్లి చేసుకుంటా ఏంది ప్రసాద్ని పెళ్లి చేసుకుంటానంటే మొత్తం వారం రోజులు అవగొట్టేస్తాడు, గడ్డం కింద చేపెట్టుకుంటాడు అంట. వాడిలో